హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, యూనిఫామ్ మీద 2 జడల రిబ్బన్స్ వేయాలనుకుంటున్నారా? ఇలా అయితే ఈజీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, రాని వాళ్ళైతే ఎంతో ఈజీగా అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం మంచిగా చిక్కులు తీసేసుకొని ఫాస్ట్గా అయితే చూడండి 2 డివైడ్ అయితే చేసేసుకోవాలి. హెయిర్ని 2 పార్ట్స్గా అయితే చూడండి నేనైతే డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, మంచిగా చిక్కులు తీసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మంచిగా 3 పాయలు తీసేసుకుని అల్లేసుకుంటే అయిపోతుంది అనమాట. ఎంత ఈజీగా వేసుకోవచ్చు అండి చూడండి. ఓకే, మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉందాం. చూడండి, ఇలా అయితే మనం అల్లుకోవచ్చు అనమాట. ఫస్ట్ జుట్టుకి చిక్కులు లేకుండా నీట్గా వస్తుంది. అలాగే హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే పిల్లలకి మార్నింగ్ వేయడానికి కూడా మంచిగా ఈజీగా వస్తుంది అనమాట. మనం ఆయిల్ పట్టేసేసుకొని ముందే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనము మంచిగా జడలు అయితే వేసేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది డ్రైనెస్ తగ్గిపోయి మంచిగా వస్తుంది అనమాట. స్మూత్ అయిపోయి చిక్కు లేకుండా వస్తుంది అనమాట. చూడండి, రిబ్బన్ అయితే నేను ఈక్వల్గా తీసేసుకోవాలి. మిడిల్లో పెట్టేసేసుకొని 3 పార్ట్స్ అయినాయి కదా, మనం జుట్టుని ఎలా అల్లుకుంటామో అలాగే అల్లేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా లాస్ట్ వరకు అల్లేసేసుకోవాలి. చివరికి వచ్చేసింది కదండి. చూడండి, పైనుంచి రిబ్బన్ని అటు తీసుకొని ఇటు నుంచి అయితే ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది. ముడి లాక్ అయితే ఇట్లా అయిపోతుంది అనమాట. ముడి పడిపోతుంది మంచిగా. నెక్స్ట్ ఇంకోవైపు కూడా సేమ్ అల్లేసేసుకొని సేమ్ ఇట్లా అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా వేసుకోవచ్చు రిబ్బన్స్ అయితే. స్కూల్ పిల్లలకి మంచిగా ఇలా వేసేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. యూనిఫామ్ మీద కూడా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిందేను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఈజీగా ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, నేనైతే ఇట్లా ఇంకా పైన కట్టేసేస్తున్నాను. కింద నుంచి తీసుకొని అలాగే 2 టైమ్స్ అయితే కింద నుంచి తీసుకొని రిబ్బన్ ఇట్లా పైన ముడేసేసుకొని ఒక ముళ్ళలాగా వేసేసుకొని దాంట్లోంచి అయితే ఈ రిబ్బన్ అయితే తీసుకెళ్ళిపోవాలి. మనకు ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. మనం రిబ్బన్స్ అనేది ఐరన్ చేసుకుంటే డైలీ మంచిగా చూడండి ఎంత మంచిగా ఫ్లవర్ లాగా వచ్చేస్తాయి అనమాట. ముడతలు లేకుండా నీట్గా ఉంటాయి. రిబ్బన్స్ని ఎప్పుడు ఐరన్ చేసుకోవాలి. పిల్లలు చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి జుట్లు చూసినా కూడా. చూడండి, ఇంకోవైపు కూడా చివర్లో ఉన్నవి లోపలికి పెట్టేసేసి మనం ఇట్లా మూడేసేసుకోవడం అనమాట. సేమ్ అండి, ఏ రిబ్బను ఏ కలర్ అయినా పర్వాలేదు, మనం వేసుకోవడం మన ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. బ్లాక్ అయినా వైట్ అయినా గ్రీన్ అయినా ఏ రిబ్బన్ అయినా సరే. చూడండి, టూ సైడ్స్ అయితే అయిపోయింది. మంచిగా చూడండి ఫ్లవర్ లాగా వచ్చేసేసింది మంచిగా. చూడండి, 2 సైడ్స్ అయితే అయిపోయింది. మంచిగా వచ్చింది కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.